శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 10వ రోజు. సమస్త వేదాలు, ఇష్టులు, యజ్ఞాలు అన్నీ కూడా కృష్ణ పరమాత్మే అనే జ్ఞానం కలిగిన గోపికని మేలుకొల్పుతున్నారు ఈరోజు. నోము నోచి స్వర్గాన చచ్చి ఉన్నవో అమ్మ లేచి బయటకు రావాల్సింది అని పిలుస్తున్నారు. కృష్ణుడితో కూడి ఉండడమే స్వర్గం. మరి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ అంటుంది, నీతో కలిసి ఉండడమే స్వర్గం, నిన్ను వీడి ఉండడమే నరకం అని అంటుంది. మరి బయట ఉన్న గోపికా సమూహాన్ని చూసి లోపల నిద్రిస్తున్న గోపికకి నోటమాట రాలేదు. ఆనంద పార్యవశ్యంతో స్తంభించిపోయింది. ఎలా అయితే హనుమంతుడు శ్రీరామ విజయవార్త చెప్పగానే సీతమ్మ ఆనందంతో పరవశించిపోయి స్తంభించిపోయిందో నోటమాట రాలేదో అలా. మరి సీతాభియోగంలో రాముడు ఆ సీతా విశ్లేషణలో ఆంజనేయుని అడుగుతాడు కదా, మధురా మధురాలాప కిమాహ మమ భామిని, మధురంగా మాట్లాడే నా సీత నీతో మధురంగా ఏం మాట్లాడిందో చెప్పవా అని అడుగుతాడు కదా. మరి అలాగే ఇక్కడ బయట ఉన్న గోపికలు కూడా పిలుస్తున్నారు లోపల గోపికని, నీ దర్శనమైనా ఇయ్యలేదు, కనీసం మాతో మాట అయినా మాట్లాడవా అని. దర్శనానికి ముందు నిలిపి ఉంచేది శ్రీ సూక్తియే. కిరీటమందు పరిమళించే తులసి కలిగిన ఆ నారాయణుడే మనకు పరణి ఇస్తాడు, మనం అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం రావాల్సింది అంటూ పిలుస్తున్నారు ఈరోజు పాసనంలో గోపికని. మరి మన పాలకొల్లాష్టపతి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడ ఇలా అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.